హలో అండి. పెళ్ళయి పిల్లలుండి ఇంట్లో బయట మేనేజ్ చేయాలంటే ఈ టిప్స్ అనేది 100% యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్‌ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేను రోజు కర్డ్ తీసుకెళ్ళే బాక్స్ అండి. నేను విడిగా అయితే కర్డ్ వేసుకోను ఇందులో. ముందు రోజే గోరువెచ్చటి పాలల్లో తోడు పెట్టి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడైతే ఆ బాక్స్ అలానే తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ సెపరేట్‌గా ఇంకొక బాక్స్ తీసి దాంట్లో పెరుగు వేసుకోవడం ఎందుకని ఇలా వేసి పెట్టుకుంటాను. పిల్లలకు కూడా ఇలానే అయితే మా ముగ్గురికి 3 బాక్సులు ఇలా తీసుకొనైతే పక్కన పెట్టేస్తాను. తర్వాతైతే స్నాక్స్ కూడా నేను నైటే పెట్టుకుంటానండి. స్నాక్స్ ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి ఉంటే నెక్స్ట్ డే పెట్టుకుంటాను. కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా ఆయిల్‌వి కానీ ఏమన్నా స్నాక్స్ ఉంటాయి కదా! రోజు డ్రై ఫ్రూట్స్ తినేంత మంచి బిహేవియర్ లేదులెండి. అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ కూడా తింటుంటాము. ఇలా అయితే పెట్టుకొనైతే హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేస్తాను. ఆకలేసినప్పుడైతే తింటుంటాను. ఇలా ముందు రోజే పెట్టుకున్నామంటే మనకి కొంచెం ప్లానింగ్ బావుంటది. పక్క రోజు హడావిడి లేకుండా మర్చిపోయామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఇదైతే నైట్ అన్నం తినేసాము. కొంచెం అన్నం అయితే మిగిలింది. ఇందులో ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకొని, ఒక గంటి వరకైతే ఫ్రెష్ పెరుగు వేసుకొని, మార్నింగ్ లేస్తూనే బ్రష్ చేసుకున్నాక ఒక గ్లాస్ అయితే తాగేస్తాను. అంటే రైస్ లేకుండా ఉత్త వాటర్ వరకే అయితే తాగుతాను. దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకి సైకిల్స్ రెగ్యులర్ అవుతుంది. అలానే మనకి మంచి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎటువంటి డిసీజెస్ కానీ మన బాడీ కొంచెం తట్టుకోవడానికి శక్తినిస్తుంది. తర్వాత ఇదైతే కుంకుడుకాయలండి. ఇవి అయితే దంచి విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కొంచెము పెద్ద సైజు. ఇవి కొంచెం తీసుకున్నా బాగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. కరెక్ట్‌గా ఒక పిడికెడు తీసుకున్నాను దంచినవి. మీకు దొరికితే ఇవి ట్రై చేయండి. దొరుకుతాయి. మార్కెట్‌లో అయితే ఇప్పుడు అవైలబుల్‌గానే ఉన్నాయి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుంకుడుకాయలు దంచుకున్నాం కదా! అవైతే ఒక కప్‌లో వేసుకొని అయితే స్టవ్ మీద పెట్టుకోండి. దీంతోనే కొంచెం మెంతులు కూడా తీసుకోవాలి. ఒక గుప్పెడు మెంతుల వరకైతే తీసుకొని ఏదైతే ఉడుకుతుందో కుంకుడుకాయలు అందులోనే యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల హెయిర్ స్మూత్‌గా ఉంటుంది. రఫ్‌గా మామూలుగా కుంకుడుకాయలు యూజ్ చేసినప్పుడు చాలామంది రఫ్ అనిపిస్తుంది హెయిర్ అంటారు కదా! అలాంటి ఫీలింగ్ లేకుండా హెయిర్ సాఫ్ట్‌గా మెయిన్ డాండ్రఫ్ పోవడానికైతే ఈ చలికాలంలో అయితే చాలా యూజ్ అవుతుంది. ఇలా మెంతులు వేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉండిచ్చి, ఇవి ఇలా బాయిల్ అయ్యేటప్పుడే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని, బాగా ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకోండి. అంటే వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టుకోండి. ఇలా వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాకైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం తలస్నానం చేసేటప్పుడైతే ఒక 2 మిక్సీకి వేసుకొని తలస్నానం చేయొచ్చు. లేదా మనం చేత్తోనే గట్టిగా మనం అవి నలిపామంటే కరెక్ట్‌గా షాంపూ లాగైతే తయారవుతుంది. యూజ్ చేసేయడానికి కూడా చాలా ఈజీ. అలానే నెక్స్ట్ డేకైతే డ్రెస్ కరెక్ట్‌గా ఉందా లేదా మ్యాచింగ్ బ్లౌజ్ ఇవన్నీ అయితే సెపరేట్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ లేసి వెతుక్కునే పని లేకుండా బ్లౌజ్‌కి, శారీకి మ్యాచింగ్ ఎందుకని నైట్ టైమ్ అయితేనే తీసి పక్కన పెట్టుకుంటాను. ఒకవేళ ఐరన్‌లో లేకపోతే ఐరన్ చేసి అయితే పక్కన పెట్టుకుంటాను. అలానే నిద్రపోయే ముందైతే ఈ క్రీమ్ అయితే ఖచ్చితంగా పింపుల్స్ కానీ, స్కార్స్ కానీ ఎక్కడున్నా అప్లై చేసుకుంటాను. మంగు మచ్చలున్నా కూడా ఈ క్రీమ్ అయితే చాలా బాగా తగ్గిస్తుంది. మోస్ట్‌లీ 3-4 ఇయర్స్ నుంచైతే ఇది యూజ్ చేస్తున్నా. ఇది 500 ఏమో కాస్ట్. ఒక క్రీమ్ అయితే 2-3 మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ డాట్స్ లాగా ఎక్కడ మచ్చలుంటాయో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే ఫ్రిడ్జ్‌లో వెజిటబుల్స్ నెక్స్ట్ డేకి ఉన్నాయా లేదా, సరిపోతాయా లేదా అని ప్లాన్ చేసుకొని, ఏం వంట చేసుకోవాలని కొంచెం మెంటల్‌గా ప్రిపేర్ అయితే పెట్టుకుంటాను. మళ్ళీ ఒకవేళ వెజిటబుల్స్ లేకపోతే అప్పటికప్పుడు మెనూ చేంజ్ చేయాలంటే కష్టం కదా! గిన్నెలైతే కడిగేశాను. ఇవి నైట్ భోజనం చేసినాటివి. మళ్ళీ పొద్దున్న లేసి కొంచెమే కదా కడిగేస్తాను. ఇలా అయితే పిల్లలు, నేను క్యారియర్ పెట్టుకుంటాం కదా! ఈ బాక్సెస్ అన్నీ అయితే కడిగి పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ కడిగాక ఒకసారైతే తుడిచి డ్రై చేసి పెట్టుకుంటాను. తుడుచుకున్నప్పుడైతే బాక్సులు మరకలు లేకుండా నీట్‌గా ఉంటుంది. అలానే రోజంతా మనం బాక్సులు క్లోజ్ చేసి పెట్టుంటాం కదా! ఇలా తుడిచి పెట్టుకున్నామంటే సండే అయితే కొంచెం ఎండకి పెడతాను. ఇంకా వీక్ డేస్‌లో అయితే కుదరదు కదా! ఇలా అయితే నీట్‌గా రబ్ చేసి అయితే నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా యాజ్ యూజువల్ అయితే ప్యాక్ చేసుకుంటాము. ఇదే విధంగా వాటర్ బాటిల్స్ కూడా నీట్‌గా కడిగి బోర్లిచ్చి అయితే పక్కన పెట్టుకుంటాను. ఇలా వాటర్ బాటిల్స్ కూడా అలా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం వాటర్ ఫిల్ చేసుకుంటాం కదా! ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఛానల్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.
దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.